గుడ్ మార్నింగ్ ఆల్ ది లీడర్స్. నా పేరు కోటేశ్వరి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే వెస్టేజ్ కంపెనీ. ఇది వచ్చేసి ఇండియన్ కంపెనీ. ఈ వెస్టీజ్ కంపెనీ 2004 జూన్ 2 లాంచ్ చేశారు. మన ఇండియన్ కంపెనీ, మన ఇండియాలో పుట్టింది ఈ కంపెనీ. ఎక్కడో 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు 450 రకాల ప్రొడక్ట్స్ వచ్చినాయి. 2 బ్రాంచులతో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 8,000 పైన బ్రాంచులతో వచ్చింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎక్కడో ఢిల్లీలో 2 బ్రాంచులతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం బ్రాంచెస్ వచ్చి పక్కన 10 దేశాల్లోకి వెళ్ళింది అంటే మన కంపెనీ రేంజ్ ఏంటి ఆలోచించుకోవాలి మనం. అన్ని రకాల సర్టిఫికేట్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్స్, గవర్నమెంట్ గైడ్లైన్స్కి తల వంచి పనిచేస్తుంది ఈ కంపెనీ. ఎలా పనిచేస్తుంది అంటే, ఒక ప్రోడక్ట్ కొని వాడి బాగుండి నచ్చితే మన ఫ్రెండ్స్కి, మనకి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం ఈజ్ లీగల్. ఒక ప్రోడక్ట్ మనం కొని నచ్చి అది వాడుకొని ఆరోగ్యం తీసుకుంటూ దాన్ని మనం నచ్చిన వాళ్ళకి షేర్ చేసి, ఇప్పుడు మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మనకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా ఆ వచ్చే ఇన్కమ్ అనేది లీగల్ అయ్యింది. లీగల్, మనం బిజినెస్ చేస్తున్నాం, లీగల్ అది. సో ఎలా లీగల్ అయ్యింది అంటే, నేను మీకు కొన్ని స్టెప్స్ చూపిస్తాను. ఆ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఇండియాలో మనం సక్సెస్ అవ్వచ్చు. ఇండియాలో ఎకనామికల్లీ బ్యాక్ ఉంది, ఆరోగ్యం పరంగా కూడా బ్యాక్ ఉంది. ఈ 2 సిచ్యువేషన్స్ని మన గ్రేట్ గౌతమ్ వాలీ సార్ అనలైజ్ చేసి, నా దేశానికి నేనేమన్నా చెయ్యాలి, ఏం చేయగలను అనే ప్రాస్పెక్ట్లో ఈ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. ఆరోగ్యం, ఆదాయం దొరికే పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది, ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ద వెస్టీజ్. ఈ వెస్టీజ్ కంపెనీలో 5 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఇండియాలోనే పక్కన 10 దేశాల్లోకి వెళ్ళింది ఇండియన్ కంపెనీ. పెట్టి 20 సంవత్సరాల్లో, ఒక 20 సంవత్సరాల్లో బాగా అనలైజ్ చేయండి. ఇండియన్ కంపెనీ 2 ప్రొడక్ట్స్, 2 బ్రాంచులతో స్టార్ట్ అయిన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం బ్రాంచులు వచ్చి పక్కన 10 దేశాల్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ కంపెనీ అయింది. ఒక పర్సన్ ఇక్కడి నుంచి యూఎస్ ఎక్కడికన్నా ఫారెన్ వెళ్ళాలంటే వీసా, పాస్పోర్ట్ అడుగుతుంది. అలాంటి ఒక హెల్త్ సప్లిమెంట్ పక్క దేశాల్లోకి వెళ్ళాలి అంటే ఎంత క్వాలిటీ, ఎంత కంపెనీ గైడ్లైన్స్, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే వెళ్తుంది, ఆలోచించాలి. ప్లస్ మనం ఒక జాబ్ చేస్తున్నాం, 10-20 వేలు ఇస్తున్నారు. అది 10-20 వేలతో స్టార్ట్ అయిన మన జర్నీ ఒక 30-40 వేలకు వచ్చేసరికి మన లైఫ్ స్పాన్ 50-60 సంవత్సరాలకి వెళ్ళిపోయిద్ది. మనం ఇప్పుడున్న ఓపికలో అప్పుడు ఉండలేము, పని చేయలేము. ఆ రోజు మన ఇన్కమ్ అనేది తగ్గిపోయిద్ది. మన రెస్పాన్సిబిలిటీస్ ఆగుతాయా, మన ఇంట్లో మన ఫ్యామిలీ బర్డెన్స్ ఆగుతాయా, మనం మిగిలిచ్చేది ఏమైనా ఉండిద్దా? వచ్చిన జీతాన్ని అడ్జస్ట్ చేసుకొని బతుకుతూ ఉంటాం తప్పితే ఏమీ ఉండదు. ఎప్పుడూ ఉన్న శాలరీ సరిపోక బాకీలు తెచ్చుకోవటం, వాడుకోవడం, మళ్ళీ అగైన్ శాలరీ రాగానే ఇచ్చుకోవడం, ఇదే ప్రాసెస్. మనం బతికినంతకాలం లైఫ్ చేంజ్ అయితే ఏమీ ఉండదు, ప్లస్ ఆరోగ్యం బాగుండదు. కానీ వెస్టీజ్ లాంటి ఒక కంపెనీలో ఉంటే మన ఆరోగ్యం బాగుండిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ నెక్స్ట్, ఇవాళ మనం ఎక్స్పైర్ అవుతారన్నారా కూడా మన బిజినెస్ అయితే ఆగదు. ఎందుకు ఆగదు, ఎలా ఆగదు, ఇందులో ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను ఒక 2-3 మినిట్స్ బ్రీఫ్గా చెప్తాను, వినండి. వెస్టేజ్ కంపెనీ ఎందుకు లాంచ్ చేయబడింది? ఒక కంపెనీ దగ్గర ఒక 30 రూపీస్కి తయారైన ప్రోడక్ట్ మన దగ్గర దాకా వచ్చేసరికి 100 రూపీస్ పడుతుంది. ఎందుకు ఇంత గ్యాప్ వస్తుందంటే, CFNS ఏజెంట్స్ ఉంటారు, డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ అండ్ మనం. అంటే 30 రూపీస్కి తయారైన ప్రోడక్ట్ మన దగ్గరికి 100కి వస్తుంది. వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళకంటే ఎక్కువగా యాడ్ పీపుల్స్ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ పీపుల్స్ ఉంటారు. ఒక 70% వేస్ట్ అయిపోతుందా లేదా? ఇప్పుడు మహేష్ బాబు 1 లీటర్ వాటర్ తాగాలంటే 2,000 రూపాయలు వాడుతున్నారు, ఆల్ క్లీన్ వాటర్ తాగుతున్నారు. ఆయన ఒక 20 రూపాయలు థమ్స్అప్ తాగుతాడా? తాగడు. అని తాగండి ఎనర్జీ వచ్చిద్దని మనకి ఒక పచ్చి అబద్ధం చెప్పి అడ్వర్టైజ్ చేసి 6 కోట్లు తీసుకుంటున్నాడు. ఇది రియలా కాదా? ఆలోచించండి, నిజంని ఆలోచించండి. ఇది రియలే కదా?
6 కోట్లు తీసుకుంటున్నాడు. 6 కోట్లు తీసుకుంటూ అబద్ధం చెప్పి తీసుకుంటున్నాడు. మంచినీళ్ళ విషయంలోనే అంత కేర్, అంత ఆయన హెల్త్ మీద కాన్షియస్ ఉన్న పర్సన్ 20 రూపాయల కెమికల్ ప్రోడక్ట్ థమ్సప్ తాగడుగా, ఖచ్చితంగా తాగడు. అబద్ధం చెప్పి 6 crores తీసుకున్నాడు. మహేష్ బాబు దగ్గర మన డబ్బులు లేవా? మిలియన్స్ ఉన్నాయి. మిలియన్స్ ఉన్న పర్సన్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి, ఒక సోప్ అడ్వర్టైజ్ చేసి 6 కోట్లు 7 కోట్లు ఉన్న పర్సన్ ఆల్రెడీ, ఒక మహేష్ బాబు అనే పర్సన్, ఒక రిచ్ పర్సన్ ఆల్రెడీ 6 కోట్లు తీసుకొని ఇంకా ఉన్నత స్థితికి వెళ్తున్నాడు. కానీ పేదవాడికి ఏమైనా వస్తుందా? పేదవాడికి ఏమైనా డిస్కౌంట్స్ వస్తున్నాయా? ఆఫర్స్ వస్తున్నాయా? మనీ వస్తున్నాయా? ఏం రావట్లేదు. కానీ మహేష్ బాబుకి పోతుంది. ఈ సిఎఫ్ఐ ఏజెంట్స్ కానీ, డీలర్స్ కానీ, ఓనర్స్, రిటైలర్స్ కానీ వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఉండబట్టి పెట్టుబడి పెట్టి వీళ్ళు ఇన్కమ్ని గెయిన్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ని గెయిన్ చేస్తున్నారు. అంటే డబ్బులు ఉన్నవాళ్ళే చేస్తున్నారు. ఉన్నవాడు ఉన్నత స్థితికి వెళ్తున్నాడు, కానీ లేనివాడికి ఆపర్చునిటీ లేదు, ఎక్కడా లేదు. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఇది తీసేద్దాం, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే వెస్టేజ్ కంపెనీ ఉండిద్ది. ప్రోడక్ట్ వాడుకోవడానికి నువ్వు ఉంటే చాలు. నేను 30 రూపీస్కి తయారు చేస్తాను, 100 రూపీస్కి అమ్ముతాను, 70% నీకే ఇస్తాను. ఇక్కడ ఎవరు లేరు కదా, లేనిది మీకే ఇస్తాను. ఎలా ఇస్తాను? ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేయడానికి లీగల్గా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు లీగల్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ లీగల్. అలాంటిది ఒకటి ఉంది. ఒక పేదవాడు లేని స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఒక అద్భుతమైన అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఒక 2 సంవత్సరాల్లో లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. అది ఎలా, ఏంటి అనేది నేను మీకు చెప్తాను. చూడండి, ఈ 70% మనకి ఎలా ఇస్తుంది ఈ కంపెనీ కూడా ఒకసారి చూద్దాం.